ఏమండి? ఏంటిది అర్ధరాత్రి నీ లొల్లి? ప్రశాంతంగా పండుకోనియవా అవి నన్ను? తీరిగ్గా నిద్రపోవచ్చులే గాని మీకు నేను కాకుండా ఇంకెవరో ఇష్టం కదా? ఆ, అవును. అయితే నాకన్నా ఇంకెక్కువ ఇష్టం ఉన్నట్టుంది. అవునే. అయితే ఏంటిదే నీ ప్రాబ్లం ఇప్పుడు? నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. యువతది ఏడుంటో చెప్పు. చెప్తావా లేకుంటే కత్తి తీసుకురానా? ఇదేం కర్మలా దేవుడా. ఆ, వస్తే కత్తెందుకే? నాకు నీ కన్నా మా అమ్మ అంటే ఇష్టం. అదే చెప్తున్నా, దానికే చంపేస్తావానే? నిజం చెప్పు, మీ అమ్మ కాదు. నా కళలో ఇప్పుడే ఎవరో కనబడ్డరు. అరే నీ మీదొట్టే, నాకు నీ కన్నా ఒక 1% మా అమ్మ అంటే ఎక్కువ ఇష్టం. అదే చెప్తున్నా, ఎందుకు ఇట్లా పానం తింటున్నావే? నేను ప్రాణం తింటున్నాననేది నేను. నువ్వే కదా కళలో వేరే అమ్మాయితో వచ్చినావు. ఇందాకటి నుంచి కళ అని చంపుతున్నావు. అసలు ఏం కళ వచ్చిందో చెప్పు ఫస్ట్. నువ్వు కాలేజ్లో ఉన్నావంట. కాలేజ్ రోజుల్లో నువ్వు మంజుల అనే అమ్మాయితో తిరుగుతున్నావు. ఆమెతోనే ముచ్చట్లు పెడుతున్నావు, ఆమెతోనే ఫోటోలు దిగుతున్నావు. ఆమె పక్కకే నేను ఉంటే నన్ను దేక్తలేవు. కోపం రాదా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అరే కాదే, ఆ కళలా ఆమెతోనే మాట్లాడినట్టు మాట్లాడుతున్నా గానీ నేను నిన్నే చూస్తున్నా. నువ్వే పట్టించుకోలేవు నన్ను. అబచ్చా, ఆ కళలు అసలు నేను లేను. నువ్వేమంటావా అని టెస్ట్ చేసిన. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. అర్చన మళ్ళొకసారి వండుకోవే. ఆ, ఎందుకు? మళ్ళీ నిద్రపోయి మళ్ళీ అదే కళలకు పోయి నీకు విడాకులు ఇచ్చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు కలగను. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగన కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగన కొడుకులండి. దొంగన ఎవరిని నమ్మడానికి వీల్లేదు. లేకపోతే రాత్రి 2 గంటలకు ఎవరన్నా నిద్ర లేపుతారా? సరే లేపినవి అనుకో. ఏదో అమ్మాయి అంట ఫోటోలు దిగుతున్నానంట, కాఫీలు తాగుతున్నానంట, తొక్కనంట, తోటకూరనంట. మళ్ళీ పెళ్లి చేసినట్టు కూడా కలగంట అయిపోతుంది కదా. దిమాగ్ ఖరాబ్ చేస్తావు. పండుకో. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.